హలో డియర్ యూపీఎస్సీ యాస్పిరెంట్. నార్మల్గా మన ప్రిపరేషన్లో మనం ఎక్కువగా కరెంట్ అఫైర్స్ని చాలా ఫోకస్ అయితే చేస్తాము. అండ్ చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ రైటింగ్లో కానీ, మనకి ప్రిలిమ్ స్టేజ్లో, మెయిన్ స్టేజ్లో, ఇంటర్వ్యూ, ఎవ్రీ స్టేజ్లో కూడా కరెంట్ అఫైర్స్ అనేది ఒక మెయిన్ క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో అందుకని చెప్పేసి మనం ఎక్కువగా ఏం చదువుతాం, మ్యాగజైన్స్ కానీ, మంత్లీ మ్యాగజైన్స్ కానీ, లేకపోతే డైలీ ద హిందూ ఆర్ కొంతమంది ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుతూ ఉంటారు, వాళ్ళ కంఫర్టబుల్ న్యూస్ పేపర్. కానీ మదర్ టంగ్ తెలుగు అయిన వాళ్ళకి కాన్సెప్ట్ 100% క్లియర్గా అయితే అర్థం అవ్వదు. ఒక 80% మనం అర్థం చేసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ ద మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పట్ల ఉన్న కమాండ్ని బట్టి. కొంతమంది అయితే 20%, 30% మాత్రమే అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఒకవేళ వాళ్ళు తెలుగు మీడియం చదివి ఉంటే కనుక. సో ఎస్, వీళ్ళందరికీ ఆ 20% అర్థం చేసుకున్న వాళ్ళకి అండ్ 100% కూడా అర్థం చేసుకున్న వాళ్ళకి మోస్ట్ యూస్ఫుల్ ఒక హ్యాబిట్ కనుక మీరు డైలీ ఫాలో అయితే అది ఇంకా హెల్ప్ అవుతుంది మన ప్రిపరేషన్లో. సో అది వచ్చేసరికి ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను కదా, న్యూస్ పేపర్ తెలుగులో చదవడం. సో దానివల్ల ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది నిన్నటి న్యూస్ పేపర్. నేను వీడియో ఈరోజు రికార్డ్ చేస్తున్నాను, 8th March. ఇదో రోజు నేను ఛానల్లో అప్లోడ్ చేసేస్తాను. సో బీసీలకు 42% రిజర్వేషన్లు. ఓకే, ఇది స్టేట్ న్యూస్ అయినా సెంట్రల్ న్యూస్ అయినా కూడా ఇది ఇంపార్టెంట్ టాపికే కాబట్టి మనం దీన్ని క్లియర్గా ఈ పేపర్లో కనుక చదివితే మనకి కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, వాళ్ళు ఇంకా పేపర్ 3లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ని కూడా షేర్ చేశారు. సో అదేవిధంగా ఈరోజు న్యూస్ పేపర్లో కూడా చూద్దాం. సో ఈరోజు విమెన్స్ డే కదా, సో ఆర్థిక శక్తిగా మహాలక్ష్మి. ఓకే, సో ఇది వచ్చేసరికి లోకల్ తెలంగాణ, హైదరాబాద్, తెలంగాణ స్టేట్ రిలేటెడ్ న్యూస్. సో ఆర్థిక శక్తిగా మహాలక్ష్మి అని చెప్పేసి ఒక స్కీమ్ లాంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. సో ఇవి ఫర్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఈ రెండింటిని కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవడం కోసం తెలుగు న్యూస్ పేపర్స్ చదువుతున్నప్పుడు మనకి మన మదర్ టంగ్ కాబట్టి వాటి యొక్క క్లారిటీ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇంగ్లీష్ న్యూస్ పేపర్సే చదవాలి, ఇంగ్లీష్ మ్యాగజైన్స్ మాత్రమే చదవాలి అని కాదు. తెలుగు న్యూస్ పేపర్స్ హెల్ప్ తీసుకుని కూడా మనం చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ టిప్ మీ అందరికీ హెల్ప్ అయింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ ఎస్ అయితే కనుక లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. థ్యాంక్ యూ.